హాయ్, నా పేరు గోపి. ఆయే జుడే యూట్యూబ్ ఛానల్లో వై వా- వైజాగ్లో వైజాగ్ స్విగ్గీ డెలివరీ బాయ్ ఆక్సిజన్ టవర్స్లో జరిగిన విషయం గురించి నేను చెప్పబోతున్నాను. అనిల్ అనే వ్యక్తి స్విగ్గీలో పనిచేస్తున్నాడు. సో ఆక్సిజన్ టవర్స్లో ప్రసాద్ అనే వ్యక్తి ఫిష్ని ఆర్డర్ చేశాడు. సో లొకేషన్ వివరాలు తెలుసుకోవడానికి అనిల్ ప్రసాద్కి ఫోన్ చేశాడు. సో ప్రసాద్ అనే వ్యక్తి అనిల్ని ఫోన్లో తిట్టి ఆ మాత్రం తెలుసుకోలేవా అని అన్నాడు. సో అనిల్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఆక్సిజన్ టవర్స్కి వెళ్ళాడు. సో ప్రసాద్ అనే వ్యక్తి 29వ ఫ్లోర్లో ఉంటున్నాడు. సో అతనికి ఆర్డర్ ఇవ్వడానికి వర్కర్స్ వెళ్ళే లిఫ్ట్లో 29వ ఫ్లోర్కి వెళ్ళాడు. సో ప్రసాద్ ఉండే రూమ్ నెంబర్ 2914. సో రూమ్ నెంబర్ సరిగా కనిపించకపోవడం వలన అతను ఇబ్బంది పడ్డాడు. సో 2914 రూమ్ నెంబర్ నుండి ఒక ఆవిడ బయటకు వచ్చింది. సో అతను అనిలు ఆమెను 2914 నెంబర్ ఇదేనా అని అడిగాడు. ఆమె ఇదే అని చెప్పింది. సో ఆమెకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. సో పేమెంట్ అయ్యిందా లేదా అని ఆమెను అడిగాడు. ఆమె తెలియదని చెప్పింది. సో పేమెంట్ బటన్ మీద క్లిక్ చేసి అనిల్ చూసుకున్నాడు. పేమెంట్ ఆల్రెడీ జరిగింది. సో అనిల్ ఆర్డర్ ఇచ్చి కిందకి 29వ ఫ్లోర్ నుండి కిందకి వెళ్తున్నాడు. సో ఆమె వచ్చి ఆమె అనిల్ని పిలిచింది, మా సార్ రమ్మంటున్నారని. సో అతను ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. సో ప్రసాద్ అతన్ని బ్రో, నా పని అయిపోతుంది, నేను వెళ్తున్నానని అనిల్ అన్నాడు. సో బ్రో అని ప్రసాద్ని అనడం వలన ప్రసాద్కి కోపం వచ్చింది. నన్ను బ్రో అంటావని అనిల్ని కొట్టడానికి వెళ్ళాడు. నా పని అయిపోయింది బ్రో, నేను వెళ్తున్నానని అనిల్ చెప్పాడు. అలా 29వ ఫ్లోర్ నుండి మెల్లగా వెళ్తున్నాడు. ప్రసాద్ 29వ ఫ్లోర్ నుండి అతను తరుముకుంటూ కిందకి వచ్చాడు. అతని అహం తీరేంత వరకు అనిల్ని కర్రతో కొట్టాడు. అంతేకాకుండా అతన్ని బట్టలు చేసి బయటికి పంపించాడు. ఒక డెలివరీ ఇచ్చి అతని విచక్షణారహితంగా కొట్టడం సరైన పద్ధతి కాదు. దీనివలన ఫుడ్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి న్యాయం జరగట్లేదు. వాళ్ళని సమాజం ఒక మనుషులుగా ట్రీట్ చేయటం లేదు. ఇలా స్విగ్గీ చేసే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. సో వాళ్ళకి కనీసం మనుషులుగా భావించడం చాలా ముఖ్యం. ఎలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని ప్రతి ఒక్కరికి తెలిసేలా అతను ప్రసాద్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అనిలు ఎస్సీ క్యాండిడేట్. అతను కులం కాదు ముఖ్యం, ఇక్కడ డెలివరీ చేసే వాళ్ళని కనీసం గౌరవించడం చాలా ముఖ్యం. ఇది సమ్మర్ సీజను. ఎండలో వాళ్ళు ఎంతో దూరం నుంచి 10 నిమిషాల్లో వచ్చి ఆర్డర్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. సో కాబట్టి వాళ్ళని మనుషులుగా కనీసం గౌరవించడం చాలా ముఖ్యం. సో అనిల్ అమ్మ అంది, మీకే పిల్లలు ఉంటే ఇలా ట్రీట్ చేస్తారా అని అడిగింది. సో స్విగ్గీ డెలివరీ చేసే వాళ్ళందరూ 6 నెలల పాటు ఆక్సిజన్ టవర్స్కి ఫుడ్ డెలివరీ చేయమని చెప్పారు. సో ఇలా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం సరైన పద్ధతి. సో భారతదేశంలో ఎవరు కూడా ఇలా విచక్షణ రహితంగా కొట్టడం సరైన పద్ధతి కాదు. వాళ్ళని ఒక సామాన్య
మనుషులుగా భావించడం చాలా ముఖ్యం. ఎలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.